తీసుకొచ్చేసారు. కానీ నాకు అర్థం కాల, ఒక ఆడపిల్ల ఇంట్లోంచి ఒంటరిగా వెళ్తే ఎవరు తోడు లేకుండా ఇంతమంది చూస్తుండగా క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదా అన్న బాధ అనిపించింది. అది నా మనసులో చాలా బలంగా పాతుకుపోయింది ఆ సంఘటన. అలా ప్రతి సంఘటన చూసే కొద్దీ మన సమాజం డబ్బున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి పేరున్న వాళ్ళకి తప్ప సామాన్యులు రక్షించదా? ఎవరి జోలికి వెళ్లకుండా ఏదో పొద్దున ఉద్యోగం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు లేవా అని చాలా బలంగా ఉండేది. ఇంక అప్పటి నుంచి నాకు విపరీతమైన కోపం పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ప్రతి చోట సమస్య కనిపించేది. పైగా స్కూల్లోనేమో మన పుస్తకాలు చాలా బాగుంటుంది, మన బడి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద ప్లే గ్రౌండ్ కనిపిస్తుంటుంది, బొమ్మలు, ఒకవైపు చెట్లు ఉంటాయి, ఇంకోవైపు పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉంటాయి. కానీ జీవితం వచ్చినప్పటికీ అన్ని ఇరుకిరు గదులు, బాత్రూమ్ సరిగ్గా బాగుండవు. అసలు ఏవి చేయడానికి ఆడపిల్లలు ఎంత బాధ్యపడో అది కూడా చూసేవాడిని. అది కూడా కోపం వచ్చేది నాకు. ఇవన్నీ చూస్తుండగా నాకు ఇంక విసుగు వచ్చేసి ఎవరి మీద తిరగబడాలనిపించేది. ఎవరి మీద తిరగబడాలో తెలియదు, కానీ తిరగబడాలని ఉండేది. ఇంకా నాకు నా ప్రశ్నలకి, నా సమాధానాలకి ఎత్తుకోవడానికి నేను పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను. దాంట్లో అప్పటికి 10వ తరగతి అలా వచ్చుంటాను. సాయుధ పోరాటాల గురించి చదవటం అలవాటు చేసుకున్నాను. విప్లవ సాహిత్యం చదివాను. అప్పుడు చదివాను తెలంగాణ సాయుధ పోరాటం గురించి. తెలంగాణ సాయుధ పోరాటం గురించి. అంతేగాని కొత్తగా ప్రేమ వచ్చి చదవలేదు కొంతమందిలాగా. తర్వాత ఇంక ఇంటిలో చదువుతుండగా ఇంక నన్ను ఏం చేశారంటే, మా ఇంట్లో నన్ను మెడ్రాస్ పంపించేశారు. వీడికి ఉంటే చదవట్లేదు, కానీ అక్కడికి వెళ్తే నా బాగుపడతాడని చెప్పి మా అన్నయ్య దగ్గరికి పంపించేశారు. స్థలం మారింది కానీ ఆలోచనలు మారుతాయా? అదే బుద్ధి. అక్కడికి వెళ్తే అన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉంటుంది. అక్కడ ఎవరో వచ్చి కొంతమంది లోకల్ రౌడీలు అన్నయ్యని తిడుతూ ఉంటారు. ఎప్పుడు నేను అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వచ్చి గోల్ చేస్తూ ఉంటారు. ఎవరు వెళ్ళరే, ఎవరు నాకెంత ఉంటుంది, నాకు ఒక 16, 17, 18 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు వచ్చి తిడుతూ ఉండేవాళ్ళు, వాచ్మెన్స్ని కొడతా ఉండేవాళ్ళు. ఇంకొకరోజు కోపం వచ్చి ఈరోజు తాడుపేడి తేల్చేసుకుందాం అనుకున్నాను. అండ్ సినిమా లెక్కలు ఫైట్ చేయలేదు, కానీ కొంచెం గట్టిగా కొట్టాను. ఆ తర్వాత అది ఇంకా పెద్ద గొడవ అవ్వకముందే ఒక డిఎంకే నాయకుడు ఒకరు నా ఫ్రెండ్కి తెలిస్తే ఆయన ద్వారా వెళ్ళి ఏదో బయటకులో కూర్చొని, మనం ఇక్కడ చెప్తాం కదా, బయటకులో కూర్చొని చిన్న సెటిల్మెంట్ జరిగింది, పంచాయతీ జరిగింది. అంటే నా ఉద్దేశం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ తిరుగుబాటు తత్వం ఎప్పుడు పోలా, అది చెప్పడానికి చెప్పాను అంతే. ఇంకా తర్వాత ఇంకేం చేయాలో తెలియక నా మీద కోపంతో, నా చేతగాంతనం మీద కోపంతో, ఒకవైపు సచిన్ టెండూల్కర్ ఏమో 16 ఏళ్ళ వయసుకు వచ్చి బాధేస్తున్నాడు, 6 మీద సెంచరీ. ఇక్కడ మా ఇంట్లో అంతా అంటూ ఉండేవారు, సచిన్ టెండూల్కర్ చూడు పాప ఎంత బాగా ఆడుతుంది, చిన్న వయసులో కూడా అసలు నువ్వేంటారు ఇంత వయసు వచ్చినా నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు పని పాటలు లేకుండానేవాడు. నాకు బాధ అనిపించింది, ఏం చేస్తాం, లోపల ఉంది చేయాలని, స్కిల్స్ లేవే, ఎబిలిటీస్ లేవే. కొన్ని చిన్నప్పుడు ఆడుకుందామంటే మనకంత పెద్ద ప్లే గ్రౌండ్స్ లేవు. మ్యాక్సిమం మనం ఆడింది కోతుకొమ్మచ్చి లాంటి ఒక మంచి ఆట ఆడినాం. ఆ తర్వాత రాను అవి కూడా ఆడలేకపోయారు, ఎందుకంటే చెట్లు కొట్టేశారు. సో కోతుకొమ్మచ్చి కూడా ఆడటానికి లేదు, మన సమాజం అలా అయిపోయింది. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఇంకా కోపం మీద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాడిని, నన్ను కొట్టించుకునేవాడిని. ఏదన్నా అలా కొట్టించుకున్నా బాగా తీరుద్దామని తీరలా. తర్వాత యోగా నేర్చుకున్నాను, ధ్యానం చేశా, లోపల శాంతి రాలా. చెప్పాను కదా, ఎందుకు శాంతి రాలేదంటే ఎప్పుడు బాధలు కనిపిస్తుండే, సమస్యలు కనిపిస్తుండే. వీటన్నిటి గురించి నాకు ఏం చేయాలో విసుగొచ్చింది.
ఒకసారి అయితే నా మీద నా కోపంతో ఒకసారి సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. అంటే అంటే ఎలా ఉంటుందంటే నిరాశ నిస్పృహ, ఏమి చేయాలో తెలియక చేతగాక కోపం. కానీ అదృష్టవశాత్తు మంచి అన్నయ్యలు ఉండటం వల్ల అలా జరగనివ్వలేదు అనుకోండి. వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు, ఎందుకు ఎంత బాధ నీకంటే చెప్పాను నా సమస్యలు ఇలా అంటే బాగా చాలా మంచి మాట చెప్పారు. మనందరికీ పనిచేస్తా మాట, తినటానికి తిండి ఉండి, కట్టుకోవడానికి బట్ట ఉండి, ఉండటానికి ఇల్లుంటే, నువ్వు ఎన్ని సంపాదించే నాన్న అన్నయ్యలు ఉంటే, వండి పెట్టడానికి అమ్మ వదులు ఉంటే, నువ్వు ఎన్ని కథలేని చెప్తారు ఇట్లా అనేవాళ్ళు. నాకు నిజం అనిపించింది. యాక్చువల్గా కరెక్టే కదా, నాకు అన్నీ నోటి దాకా వస్తుంటే నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది. ఆ రోజు నేను ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. ఆ రోజున నా మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టుకున్నాను. బాగా కష్టపడి ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదించి ఏదన్నా పేరు ప్రఖ్యాతులు కాకపోవచ్చు, ఏదైనా సరే ఒకటి సాధించి పోగొట్టుకోవడానికి చాలా విలువైన ఉండి కూడా నేను ఇలాగే సమాజం పట్ల, దేశం పట్ల ఇంతే వేదన ఉంటుందా, ఇంతే ధైర్యంగా నేను మాట్లాడగలనా, ఇంతే ధైర్యంగా నేను పోరాటం చేయగలనా అన్న ఆ రోజు నా ప్రశ్న ఈరోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. దీంట్లో నేను మీకు గుండె లోతుల నుంచి చెప్తున్నాను. ఇది నాకు రాజకీయాలకు సంబంధించి కాదు, నిజంగా ఒక అన్యాయాన్ని జరుగుతున్నప్పుడు ఇలా చేయగలనా అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పగలను, అలా ఉండగలను, అలా చేయగలను. కాకపోతే ఇది ఒక సంవత్సరం తర్వాత చెప్పట్లేదు, తక్కువలో తక్కువ ఒక 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2 దశాబ్దాలు తర్వాత చెప్పగలుగుతున్నాను. 2 దశాబ్దాల పైన తర్వాత పోగొట్టుకోవడానికి కోట్లుండి నేను సినిమాలోంచి వెళ్ళిపోతే మీ అందరూ బాధపడతారు. ఆ బాధకు నేను గురయ్యి రేపొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలీదు, అన్నిటినీ వదులుకోవడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చానంటే అది నా దేశం పట్ల ఉన్న ప్రేమ, సమాజం పట్ల నాకున్న బాధ్యత. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, పాకిస్తాన్ ఇండియా రెండు వైపులా సైన్యాన్ని మోహరించుకొని పేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నా వాళ్ళు ఆగిపోతారేమో, కానీ నా మదిలో నుంచి వచ్చే మాటలు ఆగలేవు. రాజకీయ వ్యవస్థ ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కానీ జట్లం చేయడానికి కాదు. అసలే రోజువారీ కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇంకా జీవితాలు ఇంకా దుర్భరం చేయడానికి కాదు. నేను నటుడిగా కొంత రాజకీయ ప్రవేశం ఉండటం వలన నాకు చాలామంది రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. చాలామంది ఎంపీల పిల్లలకు కానీ, ఎమ్మెల్యేల పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మీరు ఎంత ఇష్టపడతారో వాళ్ళు కూడా నన్ను అంతే ఇష్టపడతారు. నాకు ప్రతి పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీతో సహా నాకు చాలామంది వ్యక్తిగతంగా నాయకులు తెలుసు. నేను కనిపిస్తే అందరినీ ప్రేమగా కూర్చొని మాట్లాడతాను, ప్రేమగా కౌగిలించుకుంటాను కూడా. కానీ నేను వాళ్ళతోటి సైద్ధాంతికంగా నేను వాళ్ళతో ఏకీభవించలేను. వాళ్ళ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. నాకు రాజకీయ నాయకులు అంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరితో నాకు శత్రుత్వం లేదు. కాకపోతే వాళ్ళు చేసే పనుల పట్ల నేను వాళ్ళతో ఏకీభవించను, వాళ్ళతో పోరాటం చేస్తాను. నేను ప్రతి గత సంవత్సరాలుగా ప్రతి పార్టీతో సహా ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళు శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ ప్రవర్తించే తీరు నేను నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటాను వీలు కుదిరినప్పుడల్లా.
నాకు వ్యక్తిగతంగా వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులే, గొప్పవాళ్లే. కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది మీరు తెలుసుకోవాలి. అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే కూడా ఊరుకునే వ్యక్తిని కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకునే వ్యక్తిని కాదు. ఒకసారి ఇంతకుముందు ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలా కాలం క్రితం భగత్ సింగ్ నాకు ఊహ తెలిసిన వయసులో, అంటే ఇంకా మా ఇంట్లో తిడుతున్నారు పని పాట లేకుండా తిరుగుతున్నావు అని, ఆ తమ్ముడిలో క్యారెక్టర్ని తిట్టినట్టు తిట్టేవాళ్ళం అమ్మ. నిజంగా. కానీ అప్పటికి భగత్ సింగ్ చచ్చిపోయాడు, అమరుడు అయిపోయాడు, బలిదానం చేశాడు. దేనికి? దేశం కోసం, సమాజ హితువు కోసం. నేను ఆయన డైరీస్ చదివాను. మహాత్మా గాంధీతో సహా అందరూ ఆయన అడిగారు, భగత్ సింగ్ నువ్వు క్షమాభిక్ష అడుగు, నీకు క్షమాభిక్ష పెట్టేస్తాం, బయటికి తీసుకొస్తామంటే భగత్ సింగ్ మాటలు నన్ను ఎంత కదిలించినాయి అంటే, నేను ఈరోజు బలిదానం చేస్తుంది నా కోసం కాదు, రాబోయే తరాలకి నేను ఎందుకు చనిపోయానో ఈ అన్యాయాలకు ఎదురొడ్డు పోరాడండి అని చచ్చిపోతున్నాను. చాలా బాధేస్తుంది ఆ మాటలకి. ఇప్పుడు అదే వయసులో ఉన్న పిల్లలు రకరకాలుగా తిరుగుతుంటారు, కానీ ఆ వయసులో అంతే వయసు పిల్లవాడు భగత్ సింగ్ నాకంటే 20 ఏళ్ళు చిన్న 20 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు. నాకంటే చిన్న 20 ఏళ్ల వయసు తక్కువ చచ్చిపోయాడు, 24 ఏళ్ళకు చచ్చిపోయాడు. అది ఇప్పటికీ నా గుండెల్లో చాలా బాధగా ఉంటుంది. చాలామంది నాలాగా బాధ్యత లేకుండా తిరిగే వయసులో అతను సమాజం, దేశం బాధ్యత తెలుసుకొని, ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని, రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికీ గుర్తుంది అతని బలిదానం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టాడు? భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో పుట్టలేదు, ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టాడు, అప్పటి అఖండ భారతంలో పుట్టాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నాకు నా గుండెలు ఇంకా ఉంది, అది చచ్చిపోలేదు. ఈరోజు నా భగత్ సింగ్కి నా మనస్ఫూర్తిగా నేను ఇచ్చే, నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేను ఉన్నాను. నేను అప్పుడప్పుడు కొంచెం టీవీ డిబేట్స్ కూడా చూస్తుంటాను. మాట్లాడకుండా మీరు చప్పట్లు కొడుతున్నాయి. ఈ మధ్యన మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత బిల్లు రాజ్యసభలో పెట్టారు. వెంకయ్యనాయుడు గారు పాపం సీమాంధ్ర ప్రాంతం కోసం పడిన పాట చాలా బాగా నచ్చినాయి. పాపం జయరాం రమేష్ గారు ప్లీజ్ ఇంకొక 2,000 కోట్లు ప్లీజ్, 1000 crores. దానికి జయరాం రమేష్ గారు 1000 కుదరదు, ఇంకొక 252 ఓకే సార్ నేను అది ఓకే. కానీ నాకు నిజంగా నచ్చింది ఏంటంటే, పాపం ఆయన జయాంధ్ర ఉద్యమ నాయకుడు వెంకయ్యనాయుడు గారు పాపం నిజంగా పాపం ఏదో రాష్ట్రం విడిపోతుంది, దానికి అటు సైడ్కి పాపం క్యాపిటల్ లేదు, వాళ్ళకి ఏదన్నా ఎక్కువ డబ్బులు తెస్తే బాగుంటుంది, దాని పట్ల తప్ప నాకు నిజంగా నచ్చింది. నాకు మనస్ఫూర్తిగా ఆయన మీద నాకు చాలా గౌరవం కలిగింది, ఆనందం వేసింది. మరి నేను ఆయన గురించి అలా అనుకుంటే మరి ఆయన నా గురించి ఏమనుకున్నారో మీకు తెలుసా?
ఈ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వస్తాడంట, వీడి దేశానికి పట్టిన దౌర్భాగ్యం కాకపోతే ఏంటి అని. వెంకయ్యనాయుడు గారు, నాకు మీరంటే చాలా గౌరవం. అయ్యా, మీరందరూ దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు, విశిష్టమైన పార్లమెంటేరియన్లు. మీరు ఇంత అనుభవజ్ఞులయ్యండి, ఈ దేశానికి మన పార్లమెంట్లో అందరూ కలిసి ఎంత అసహ్యంగా చేశారో, ఎంతో గౌరవంగా తేవలసిన తెలంగాణని, మన తెలంగాణని మీరు ఎలా తీసుకొచ్చారో మేము చూసాం. మరి ఇలాగా చెప్తే దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఎవరు? మీరు ఆలోచించుకోండి ఒకసారి, నా గురించి అనుభవం.